ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు సమయం ఆసన్నమైంది. రేపటి నుంచి సమావేశాలు జరగనున్నాయి. 10 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనతో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఇక కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో విశేష చర్చ జరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ముఖ్యమైన అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా అన్న వ్యాఖ్యలు ఉత్కంఠగా మారాయి. అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకని జగన్ను ఉద్దేశించి మాట్లాడడం సంచలనంగా మారాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగకిషోర్ అందజేస్తారు. చెప్పండి నాగకిషోర్. థ్యాంక్ యూ. రేపటి నుంచి 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని చెప్పి కూటమి ప్రభుత్వం భావిస్తా ఉంది. అందులో భాగంగా రేపు ముందుగా అసెంబ్లీకి సంబంధించినటువంటి కమిటీ సమావేశం అవుతుంది. ఈ సమావేశంలో 10 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఏదైతే కూటమి ప్రభుత్వం ఎలక్షన్స్ లో హామీ ఇచ్చిందో సూపర్ 6 పథకాలకు సంబంధించి అమలు చేసినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటి గురించి కూడా విశేషంగా అసెంబ్లీలో చర్చించాలని, అదేవిధంగా దీనికి సంబంధించి పవర్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా రేపటి నుంచి ఒక్కొక్క అంశం మీద 10 రోజుల పాటు ప్రధానంగా ఈ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే ఆలోచనలో కూడా కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పెన్షన్ విషయం కావచ్చు, 4,000 చేసిన పెన్షన్ కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు సంబంధించినటువంటి భరోసా కావచ్చు, అదేవిధంగా మహిళలకి ఇస్తామన్నటువంటి స్త్రీ శక్తి పథకం కావచ్చు, అదేవిధంగా ఉచిత సిలిండర్లు కావచ్చు, అలా ఏదైతే హామీలు ఇచ్చారో వాటిలన్నింటినీ కూడా ఒక్కొక్కటి అమలు చేసుకున్నటువంటి తీరు కావచ్చు, వాటిని కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో వాటి వల్ల లబ్ధి పొందుతున్న లబ్ధిదారులు కావచ్చు, అదేవిధంగా ఇంకొకటి హామీ ఇవ్వకుండా ఏదైతే స్త్రీశక్తి పథకం వచ్చిందో దీని వల్ల లబ్ధి పొందినటువంటి ఆటోదారులు కావచ్చు, ఇవన్నీ కూడా రేపు పవర్ ప్రజెంటేషన్ ద్వారా అసెంబ్లీలో ప్రధానంగా ఇవన్నీ కూడా చర్చించాలని చెప్పి కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా కూడా సమాచారం ఉంటుంది. వీటిలన్నింటి కూడా దీంతో పాటు అమరావతికి సంబంధించి ఇప్పటికే ఏదైతే టవర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా ఒక డిజైన్స్ కు సంబంధించి 4 డిజైన్లను నెట్ లో కూడా పెట్టడం జరిగింది. ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ ఉందో ప్రజాభిప్రాయ సేకరణకు అనుగుణంగా వచ్చిన డిజైన్ ను కూడా ఫైనల్ చేసేసి చంద్రబాబు నాయుడు దాన్ని ప్రారంభిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఇప్పటికే ఆ డిజైన్ కూడా ఫైనల్ చేసి 2,500 కోట్లతోటి ఆ బ్రిడ్జి నిర్మాణం కూడా చేపడతాము. అదేవిధంగా అమరావతి నుంచి హైదరాబాద్ కి మధ్య ఉన్నటువంటి దూరాన్ని ప్రయాణాన్ని కూడా తగ్గిస్తాము, సమయాన్ని ఆదా చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. వీటిలన్నింటినీ కూడా ప్రధానంగా రేపు అసెంబ్లీ సమావేశాల్లో చర్చించనున్నారు. ఇంకో పక్క గతంలో వైసీపీ ప్రభుత్వం ఏదైతే అమరావతి రాజధాని ఉందో అమరావతి రాజధానిలో చేసిన నిర్మాణాన్నింటి కూడా గ్రాఫిక్స్ అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఇప్పుడు చేస్తున్న పనులన్నింటినీ కూడా ప్రతి అసెంబ్లీ సమావేశాల్లో ప్రజలకు తెలియచేయాలని చెప్పి ప్రధానంగా వీటిలన్నింటి మీద కూడా ప్రెజెంటేషన్ ఇవ్వాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లుగా కూడా సమాచారం అందుతోంది. అందులో భాగంగానే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయో అసెంబ్లీ సమావేశాల్లో ఏదైతే అమరావతి రాజధానిలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపడతా ఉన్నారో ఆ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ప్రధానంగా ఈ ఏదైతే IAS IPS కలెక్టర్ల భవనాలు కావచ్చు, అదేవిధంగా గ్రూప్ 1 ఉద్యోగుల భవనాలు కావచ్చు, అదేవిధంగా క్వార్టర్స్ మంత్రుల క్వార్టర్స్ కావచ్చు, వీటిలన్నిటికి సంబంధించి కూడా అదేవిధంగా CRD భవనం ప్రారంభోత్సవానికి వచ్చింది. వీటన్నిటికి సంబంధించిన ప్రెజెంటేషన్స్ కూడా ఇవాళ ఏదైతే వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారో వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకుండా అయ్యన్న పాత్రుడు కూడా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా జీతభత్యాలు స్వీకరిస్తున్నారంటూ కూడా అయ్యన్న పాత్రుడు కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, ఈ అసెంబ్లీ సమావేశాలకు రాని వారి మీద ఎలాంటి చర్యలు చేపడతారనేది కూడా ప్రజల్లో ఒక ఉత్కంఠ ఉంది. సో రేపటి నుంచి జరగనున్నటువంటి ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్ర అసెంబ్లీ సమావేశాలను ప్రజలందరూ కూడా ప్రత్యేకంగా చూసిన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తా ఉంది. విజయ, థ్యాంక్ యూ నాగకిషోర్. హైదరాబాద్లో మరో రియల్ ఎస్టేట్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో భారీ మోసానికి తెరలేపింది. కోట్ల రూపాయలు వసూలు చేసి కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో 40 మంది బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేయడంతో కృతికా ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీ MD శ్రీకాంత్ ని అరెస్ట్ చేశారు. 3 ప్రాజెక్టుల పేరుతో 100 కోట్లు వసూలు చేశారని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ ముందు బాధితులు క్యూ కట్టారు. తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ మోసాలు మరోసారి కృతికా రియల్ ఎస్టేట్ కంపెనీ
70,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ల్యాండ్ సేకరించిందని చెప్తూ 70 కోట్ల రూపాయలు అయితే ఇప్పటికీ వినియోగదారుల మీద పెట్టింది. ఈ విషయానికి సంబంధించి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లోని ఫిర్యాదు కూడా చేశారు. దానికి సంబంధించినటువంటి చైర్మన్ అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఇలాంటి విషయాలు కొల్లకొల్లలుగా గత కొంతకాలంగా తెలంగాణలోని జరుగుతున్నటువంటి మోసాలకు సంబంధించి రేరా పర్మిషన్స్ ఇవ్వకూడదంటూ కూడా గతంలో ఫిర్యాదు కూడా కొనసాగింది. కానీ ఇప్పటి వరకు రేరా పర్మిషన్స్ ఇస్తున్నటువంటి అనేక రియల్ ఎస్టేట్ సంస్థలకు కానీ అక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులే కావచ్చు, మరికొంతమంది అయితే ఆ నిమ్మకు నీరైతే వ్యవహరిస్తున్నారు. ఇలాంటి మంది అనేక మంది అమాయకులు కూడా బలైతున్నటువంటి పరిస్థితి. తెలంగాణలో జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ మోసాలకు ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టకపోయినట్లయితే అనేక మంది హైదరాబాద్ కేంద్రంగా జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ మోసాలకు అమాయకులు బలవుతున్నారనేది వినియోగదారులు పదే పదే చెప్పుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి. ఇక చూస్తే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి బోడుప్పల్ సంబంధించినటువంటి హైదరాబాద్ సర్కిల్లో అంటే జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ నియరెస్ట్ లో ఉన్నటువంటి ల్యాండ్లలో విలాసమైన ఫామ్ హౌస్ పేరుతోటి ఓపెన్ ఫ్లాట్లు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్ కట్టిస్తామంటూ మోసపూరితమైనటువంటి బ్రోచర్లతోటి వారిని ఒక్కసారిగా ఇబ్బంది పెడుతున్నారు. ఇలాంటి సంబంధించిన ఒక సంస్థ పై ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఎల్బీ నగర్ పిఎస్ ఆ కృతిక డెవలపర్స్ పేరుతోటి జరిగినటువంటి ఈ మోసాలకు అనేక మంది నిరుపేదలు కూడా బలైనటువంటి పరిస్థితి. మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడో ఒక దగ్గర జీవనోపాధి కల్పించుకుని పూర్తిగా తక్కువ జీతాలతో అంటే వాళ్ళు తమకు సొంత ఇల్లు కావాలనే ఆలోచనతోని ఇలాంటి కంపెనీలో మోసపూరితమైన అంటే ప్రకటనలకు మోసపోయారనేది కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనికి సంబంధించినటువంటి చైర్మన్ ఎవరైతే ఉన్నారో అతను కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. దీనిపై చర్యలు కూడా తీసుకుంటామని పోలీసులు చెప్తున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో కూడా ఇలాంటి డెవలపర్స్ పర్మిషన్స్ ను నిరాకరించాలి. ఇట్లాంటి విషయాలలో ఏదన్నా ప్రభుత్వం అనుమతించినప్పుడు మాత్రమే కొనుగోలు చేయాలనేది కూడా పదే పదే అధికారులు చెప్తున్నా కూడా కొంతమంది ఆకర్షణీయ బ్రోచర్లు పెట్టినటువంటి ఈవెంట్లకు ఆకర్షితులై ఇలాంటి మోసాలు బలి అవుతున్నారనేది కూడా ఒక ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కానీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ లో జరుగుతున్నటువంటి అనేక మోసాలు అనేక రియల్ దందాలలోని ఇబ్బంది పడుతున్నటువంటి వారు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిందిగా ముందస్తుగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా అలర్ట్ చేస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు అయితే పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది హైదరాబాద్ చుట్టూ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ మోసాలపై తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై కేసు నమోదైంది. అలిపిరి సమీపంలో ఒక విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా ఆయనపై కేసు నమోదైంది. టీటీడీ ఉద్యోగి గోవిందరాజులు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. ఇక 22 ఏళ్ల కిందటే అలిపిరి సమీపంలో ఆ విగ్రహాన్ని వదిలివేసినట్లు కన్నాచారి కొడుకు గురుస్వామి పోలీసులకు స్పష్టం చేశారు. ఇటీవల తీసుకొచ్చి అక్కడ పడివేసింది కాదు అన్నారు. ఇక ఈ నేపథ్యంలోనే భూమనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అయితే అందిస్తారు. చెప్పండి సుధీర్. గుడ్ ఈవినింగ్ ఫాతిమ. ఏదైతే నిన్న మంగళవారం రోజు తీసుకున్నట్టయితే తిరుమల అలిపిరి కార్ పార్కింగ్ వద్ద ఉన్నటువంటి పాత విగ్రహం దాదాపు 22 ఏళ్ల క్రితం ఉన్నటువంటి విగ్రహం పైన మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళు అసత్య వ్యాఖ్యలు చేశారని, అలాగే తిరుమల శ్రీవారి భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా వ్యవహరించి సోషల్ మీడియా అంతా కూడా వైరల్ అయ్యే విధంగా ఈ యొక్క ఫోటోలన్నీ కూడా పెట్టి వీడియోలన్నీ కూడా పెట్టడం జరిగిందని, దీనిపైన టీటీడీకి సంబంధించినటువంటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అయినటువంటి ఎన్ దామోదర్ అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఫిర్యాదు చేసిన అనంతరము ఏదైతే అప్పట్లో శిల్పిగా ఉన్నటువంటి గురుమూర్తి ఉన్నారో ఈయన వాళ్ళ కన్నాచారి ఉన్నారు, వీళ్ళ కుమారుడు గురుమూర్తిని పిలిపించి పూర్తి వివరణ తీసుకోవడం జరిగింది. అయితే 22 ఏళ్ల క్రితము కర్ణాటక సంబంధించినటువంటి వ్యక్తి ఆ యొక్క విగ్రహాన్ని వీళ్ళకి ఆర్డర్ ఇచ్చినట్టు, అది శని భగవానుడి విగ్రహం అని కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే వాళ్ళకి ఆ యొక్క నమూనాకు సంబంధించినటువంటి ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో విజువల్ విగ్రహం ఈ యొక్క విధంగా మాకు శని భగవానుడి విగ్రహం కావాలనడంతో అప్పట్లో గతంలో చెక్కారని, దీనికి సంబంధించి అడ్వాన్స్గా 2 లక్షల రూపాయలు కూడా తీసుకున్నామని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే కొద్దికాల క్రితము అతను రాకపోవడంతో విచారించగా ఆర్డర్ ఇచ్చినటువంటి వ్యక్తి చనిపోయాడన్నటువంటి విషయం తెలిసిందని, దాని తర్వాత కాలక్రమేణా ఆ విగ్రహం అలాగే ఉండిపోవడంతో గతంలో ఏదైతే అలిపిరి బాంబ్ బ్లాస్ట్లో చంద్రబాబు నాయుడు పైన దాడి చేసేటువంటి విషయమే బాంబ్ బ్లాస్ట్ జరిగిందో ఈ యొక్క
బాంబ్ బ్లాస్ట్ తర్వాత ఇక్కడ పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యల నడుమ మొత్తం కూడా క్లీన్ చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ప్రదేశంలో శిల్పులు చెక్కుతున్నటువంటి వీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి వేరే ప్రదేశానికి తరలించడంతో చిన్నపాటి విగ్రహాలన్నీ కూడా అక్కడ నుంచి తీసుకెళ్ళి, అయితే ఇది దాదాపు 10 అడుగుల విగ్రహం, శనిపాకుల విగ్రహము. ఇది కొద్దిపాటి డ్యామేజ్ ఉన్నప్పటికీ ఆర్డర్ ఇచ్చిన అతను కూడా రాకుండా చనిపోవడం విషయం తెలిసిన తర్వాత ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచారు. అయితే దీని మీద ఈరోజు విష్ణు భగవానుడి విగ్రహాన్ని ఇలా నిర్వీర్యంగా నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో పడేసి అపవిత్రం చేస్తున్నారని టీటీడీ మీద మాజీ టీటీడీ చైర్మన్ అయినటువంటి కరుణాకర్ రెడ్డి దుయ్యబడినటువంటి విషయాలు అయితే చూస్తున్నాం. దీని మీద అదే సమయానికి తిరుమలలో టీటీడీకి బ్రహ్మోత్సవాలకు సంబంధించి బోర్డు సమావేశం కూడా ఏర్పాటు చేసి అటు టీటీడీ చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, అలాగే బోర్డు సభ్యులంతా కూడా పూర్తిగా ఆ యొక్క విషయంలో ఉన్నారు. అయితే బోర్డు సమావేశం అయిన తర్వాత తీసుకున్నట్టయితే దీని మీద స్పందించినటువంటి బోర్డు మెంబరు భానుప్రకాష్ రెడ్డి వెంటనే తిరుపతికి చేరుకొని అప్పట్లో ఎవరైతే ఈ కర్ణాచారి ఉన్నాడో శిల్పి వాళ్ళ కుమారుడిని పిలిపించి పూర్తిగా దాని మీద విషయం తెలుసుకున్నారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినటువంటి తర్వాత టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దామోదర్ ఫిర్యాదు చేసిన తర్వాత ఆ గురుస్వామిని పిలిపించి విచారణ చేశారు. విచారణలో భాగంగా దీని మీద స్పష్టత ఇచ్చిన తర్వాత కరుణాకర్ రెడ్డి మీద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. కేసులో భాగంగా సెక్షన్లు తీసుకున్నట్టయితే 196/1 అలాగే 197లో 1, 299, 352, 353/2, 356/2, RW 356/1 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే దీనికి సంబంధించి ఈరోజు కరుణాకర్ రెడ్డి నివాసానికి చేరుకుని అలిపిరి PS SI ఆయనకి ఈ యొక్క సంబంధించినటువంటి కంప్లైంట్ రైజ్ చేశారు. దీని మీద ఆయనకి ఇవ్వడం జరిగింది. దీనిపైన పూర్తి విచారణ కొనసాగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ సిద్ధు. మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్లో ప్రాజెక్ట్ డాక్యుమెంటరీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు గులాబీ నేతలను ఆలోచనలో పడేశాయి. ప్రాజెక్టు విషయాలలో మనం మార్కెటింగ్ సరిగ్గా చేసుకోలేదు, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, కేసీఆర్ గురించి చెప్పడంలో మనం విఫలమయ్యాము అంటూ కేటీఆర్ కామెంట్స్ చేశారు. 1940లో మొదలు పెడితే ఏపీలో కొన్ని ప్రాజెక్టులు ఇప్పటికీ కూడా పూర్తి కాలేదు. కానీ అతి తక్కువ సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించారు. కేసీఆర్ చెబుతుంటే పెన్ను పెట్టుకుని రాసుకోండి అంటే మాకే కోపం వచ్చేసేదని అన్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ తెలియజేస్తారు. చెప్పండి నవీన్. థ్యాంక్ యూ. మాజీ సీఎం కేసీఆర్ కుమారుడు మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఒక సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే తెలంగాణ భవన్ లో కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి డాక్యుమెంట్ విడుదల చేశారు. అయితే ఈ సందర్భంగా కేటీఆర్ కాళేశ్వరంపై ఒక సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టును 1000 కోట్లు పెట్టి మనం నిర్మించాము, కానీ దాన్ని మార్కెట్ చేయలేకపోయాము, దాన్ని ప్రజలకు తిరిగి తీసుకెళ్ళలేకపోయామని చెప్పి కూడా ఒక కామెంట్ కూడా చేశారు. అయితే పూర్తిగా కింది స్థాయిలో కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందిస్తుంది, ఎలా ఉపయోగపడుతుంది ఆ విషయంలో కూడా పూర్తిగా ప్రజల వద్దకు మనం తీసుకువెళ్ళడంలో పూర్తిగా విఫలమయ్యామని చెప్పి కూడా చెప్పాడు. అయితే కేటీఆర్ ఈ విషయంపై పెన్ను పెట్టుకుని రాసుకోవాలి, పెన్ను పేపర్ పెట్టుకుని రాసుకోండి అని చెప్తే మాకు కోపం వచ్చింది. కానీ పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి అర్థం చేసుకున్న తర్వాత తాము కాళేశ్వరం గొప్పతనం ఏంటో పూర్తిగా తమకు తెలిసిందని చెప్పి కూడా కేటీఆర్ చెప్పాడు. అయితే ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో సాగునీటితో పాటు హైదరాబాద్ లో తాగునీటికి నీటిని అందిస్తుందని చెప్పి కూడా ఇది తెలంగాణలో అత్యంత గొప్ప ప్రాజెక్ట్ అని కూడా కేటీఆర్ చెప్పాడు. అయితే 1940లో ఏపీలో అనేక ప్రాజెక్టులు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి, కానీ కాళేశ్వరం అతి తక్కువ సమయంలోనే అతి పెద్ద ప్రాజెక్టు కూడా మనం నిర్మించామని చెప్పి అది మన ఘనత అని చెప్పి అది కేటీఆర్ గొప్పతనం అని కేసీఆర్ గొప్పతనం అని చెప్పి కూడా కేటీఆర్ చెప్పారు. ప్రజల్లోకి ఇటు కాళేశ్వరం కావచ్చు, కేసీఆర్ గొప్పతనాన్ని ప్రజల్లోకి మనం తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యాము, మార్కెట్ సరిగ్గా చేయలేకపోయామని చెప్పి కూడా కేటీఆర్ చెప్పాడు. దాంతో పాటు కాళేశ్వరం కోలేశ్వర్ అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది, దాన్ని కూడా పూర్తిగా మనం తిప్పి కొట్టలేకపోయామని చెప్పి అని కూడా చెప్పాడు. దాంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి పెట్టిన ప్రతి పైసా కూడా ప్రజల డబ్బులు ఎక్కడ వృధా కాలేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కమిషన్ ఏర్పాటు చేసింది. ఆ కమిషన్ ను ఏమీ తేల్చలేదు, కానీ ప్రజల డబ్బును మాత్రం పూర్తిగా లక్షల రూపాయలు కూడా వృధా చేసింది ఏది కమిషన్ పేరుతో అని చెప్పి కూడా
కేటీఆర్ చెప్పాడు. దీంతో పాటు అసెంబ్లీలో ఇటు హరీష్ రావుతో పాటు అసదుద్దీన్ ఓవైసీ కూడా మీరు ప్రభుత్వానికి నిలదీశారు, ప్రశ్నలు సంధించారు. అయినప్పటికీ కూడా అక్కడ నుండి ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం కూడా రాలేదని చెప్పి కూడా కేటీఆర్ చెప్పాడు. దీంతో పాటు రానున్న రోజుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి దాని గొప్పతనం గురించి కూడా గ్రామానికి తీసుకెళ్తే ప్రాజెక్ట్ ఏదో కూడా తెలుస్తుందని చెప్పి కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి పత్రం ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నవీన్. హైడ్రా కార్యాలయం బుద్ధా భవన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నిరసనలకు దిగారు. తమ జీతం కట్ చేస్తున్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీతం తగ్గించిన కారణంగా విధులకు వెళ్లకుండా నిరసనలు వ్యక్తం చేస్తామని సిబ్బంది హెచ్చరించారు. రాత్రి పగలు తమతో పనులు చేయించుకుని జీతంలో 5,000 కట్ చేశారని నిరసన చేపట్టారు. అయితే గతంలో జీహెచ్ఎంసీ అండర్లోని ఈవీడీఎంలలో పనిచేసిన 1,100 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ప్రస్తుతం హైడ్రాలోని డీఆర్ఎఫ్లో విధులు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరికీ ఒకేలా జీతాలందేలా జీవో తెచ్చింది. గతంలోనూ హైడ్రా సెక్యూరిటీ కూడా ఆందోళనకు దిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. హైదరాబాద్ లోని హైడ్రా కార్యాలయం బుద్ధ భవన్ వద్ద హైడ్రా సిబ్బంది ఆందోళనకు పూనుకున్నారు. గత కొద్ది రోజులుగా అంతర్లీనంగా హైడ్రా సిబ్బందిలో మాత్రం నిరసన వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలోనే విధులకు వెళ్లకుండా ఒక్కసారిగా మూకుమ్మడిగా బుద్ధా భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. హైడ్రా పరిధిలో పనిచేస్తున్న ఆ సిబ్బంది అయితే తమ వేతనాలు కట్ చేస్తున్నారనే ఒక ప్రధానమైన ఆరోపణల నేపథ్యంలో ఈ ఆందోళనకు పూనుకోవడం జరిగింది. ఇటీవలనే అవుట్ సోర్సింగ్ కార్మికులందరికీ ఒకే వేతనాన్ని మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. అయినప్పుడు కూడా వీరికి వేతనాలు కట్ చేయాల్సిన అవసరం ఎక్కడుంది, ఎక్కడ లోపం జరిగిందనే విషయంలో మాత్రం హైయర్ ఆఫీసర్స్ మాత్రం విచారణ నిర్వహిస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇటీవల జిహెచ్ఎంసీ పరిధిలోని ఈవీడీఎం విభాగంలో పనిచేసిన 1,100 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు ప్రస్తుతం హైడ్రా పరిధిలోని డిఆర్ఎఫ్ విభాగంలో పనిచేస్తున్నారు. వీరందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే వేతనాలంటే వారు సక్రమంగా చెల్లించే విషయంతో పాటు 5,000 రూపాయలు ఒక్కొక్కరికి కట్ చేస్తున్నారని ప్రస్తుతం మాత్రం కార్మికులు ఆరోపణ చేస్తున్న పరిస్థితి ఉంది. తాము రాత్రి పగలు కష్టపడి పనిచేస్తున్నామని తమతో పనులు చేయించుకొని తాము పడ్డ కష్టానికి వేతనాలు పెంచాల్సింది పోయి ఇచ్చే జీతంలో 5,000 మినహాయించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతా ఉంది. ఈ విషయంలో మాత్రం ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే తమకు పనికి తగ్గ సమాన వేతనం ఇవ్వని పక్షంలో మాత్రం నిరసన కార్యక్రమాలు నిరవధికంగా నిర్వహిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇదేలా హైడ్రా అధికారులు మాత్రం ఈ విషయంలో చొరవ తీసుకొని కార్మికులు నిరసన కార్యక్రమం నిరవధికంగా నిర్వహించక ముందే దీన్ని సర్దుబాటు చేసి కార్యక్రమాన్ని తీసుకుంటారని కూడా కొంతమంది కార్మికులు పడుతున్న పరిస్థితులు కనపడతా ఉన్నాయి. హైడ్రా అధికారులు కానీ ప్రభుత్వ తరఫున పెద్దలు కానీ ఈ విషయంలో మాత్రం చొరవ తీసుకుని పక్షంలో మాత్రం నిరవధిక ఆందోళన చేపడతామని చెప్పని హైటెక్ సంబంధించిన విభాగంలో పనిచేస్తున్న కార్మికులు తీవ్రమైన హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇటీవల గతంలో కూడా హైడ్రా సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది కూడా నిరసన కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు ఉన్నాయి. అప్పుడే ఈ విషయాలపై మాత్రం నిశ్చితంగా పరిశీలించి ఆ కార్మికులు సెక్యూరిటీ సిబ్బంది సమస్యలను పరిగణలోకి తీసుకొని వాటిని సాల్వ్ చేసినట్టయితే ఇప్పుడు నిరసన కార్యక్రమాలు జరిగేవి కాదని కూడా కార్మికులు అభిప్రాయపడుతున్నారు. జిహెచ్ఎంసీ పరిధిలో కానీ హైడ్రా పరిధిలో కానీ విభాగాల్లో డే అండ్ నైట్ పనిచేస్తున్న కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని లేని పక్షంలో నిరవధిక ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తామని ఆ సిబ్బంది హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మాత్రం బుద్ధ భవన్ దగ్గర మాత్రం జరుగుతున్న ఆందోళన కార్యక్రమం సర్ది చెప్పి కారణం పరిష్కరించే దిశలో మాత్రం చర్యలు జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర. ఈవీఎంలపై అభ్యర్థుల గుర్తింపును మరింత స్పష్టంగా చూపించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈవీఎంలపై అభ్యర్థుల పేర్లతో పాటు వారి పార్టీ గుర్తులు, కలర్ ఫోటోలు కూడా ప్రదర్శించనున్నట్లు ఈసీ ప్రకటించింది. ఇక ఓట్లు ఎవరికి ఓటు వేయాలో స్పష్టంగా గుర్తించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇక వచ్చే ఎన్నికల నుంచే దేశవ్యాప్తంగా ఈ విధానం కొనసాగుతుంది. ఓటింగ్ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సులభంగా మార్చే దిశగా ఇది కీలక అడుగు కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నందకుమార్ అయితే చెప్తారు. చెప్పండి నందకుమార్. థ్యాంక్ యూ ఫాతిమా. ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం చాలా కీలక నిర్ణయం అయితే తీసుకుందనే చెప్పాలి. ముఖ్యంగా దేశవ్యాప్తంగా
ప్రజలందరూ కూడా ఇటు కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపైన అంటే రేపు ఈ యొక్క బీహార్ లోని అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించిన ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఎవరైతే గతంలో చూసుకుంటే కేవలం అభ్యర్థి తాలూకా పేరు ఆ పార్టీ తాలూకా గుర్తు మాత్రమే కనపడేది. కానీ ఇప్పటి నుండి ప్రజల్లో జవాబుదారీతనం అలాగే పారదర్శకత పెంచే దిశగా ప్రయత్నం చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటి నుంచి వచ్చే ఈఎంవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అభ్యర్థి తాలూకా పేరుతో సహా పార్టీ గుర్తు అలాగే కలర్ ఫోటో అభ్యర్థి యొక్క కలర్ ఫోటోను కూడా అక్కడ డిస్ప్లేలోని ఉంచే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. ఇకపైన ఈ జరిగే ఏదైతే బీహార్ లో జరిగే ఎన్నికలకు అసెంబ్లీ ఎన్నికలకి ఇకపైన అటువంటి ఈఎంవీలే వస్తున్నట్టుగా చెప్తున్నారు. అలాగే చూసుకుంటే దేశవ్యాప్తంగా కమింగ్ ఎలక్షన్స్ ఏవి జరిగినా కూడా ఇటువంటి ఈఎంఐలు వస్తూ ఉంటాయి. అయితే ఓవరాల్ గా చూసుకుంటే ప్రజల్లో పారదర్శకత ఒక జవాబుదారీతనం పెంచే విధంగా ముఖ్యంగా చూసుకుంటే ఇల్లిటరేట్స్ ఇప్పటి వరకు వారు వేస్తున్న ఓటు ఎవరికి వేస్తున్నారు అనే దానిపైన స్పష్టత లేనందున ఈ యొక్క కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ యొక్క నిర్ణయం పట్ల అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తమ అభ్యర్థిని డైరెక్ట్ గా కలర్ ఫోటోగా ఏదైతే ఆ ఈవీఎం కి పైన ఇంటర్ఫేస్ లోనైతే చాలా క్లియర్ గా కనపడే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం పట్ల రాజకీయ విశ్లేషకులు కూడా చాలా వరకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పారదర్శకత వచ్చినది. ఎందుకంటే ఈ యొక్క ఈవీఎంలు ఇట్లా చూపించడం వల్ల ప్రజలకి ఓటు ఎవరికి వేశారు అనేది కూడా చాలా స్పష్టత చాలా క్లియర్ గా కనపడుతుంది. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రజల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. అలాగే ఈ యొక్క ఎన్నికల సంఘానికి తీసుకుంటున్న నిర్ణయాలు కూడా చాలా కఠినంగా ఉన్నాయి. అలాగే ప్రజలకి చాలా దగ్గరగా అయ్యే విధంగా ఉన్నాయని చెప్పి ప్రజలందరిలో కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది బీహార్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి ఈ యొక్క ట్రయల్ రన్ గా స్టార్ట్ చేస్తారు. తర్వాత దేశవ్యాప్తంగా అంటే రేపు కమింగ్ 2029 ఎలక్షన్స్ దగ్గర నుంచి కూడా మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ ఈ యొక్క ఎన్నికలు సాధారణ ఎన్నికలు జరిగినా కూడా మొత్తం ఇలా ఈ అభ్యర్థి తాలూకా కలర్ ఫోటోతో పాటు పేరు పార్టీ గుర్తు అన్ని కూడా చాలా క్లియర్ గా డిస్ప్లే అయ్యే విధంగా తీసుకున్న నిర్ణయం. ఇటు రాజకీయ విశ్లేషకులే కాకుండా ప్రజలు అలాగే రాజకీయ నాయకులు కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడ కూడా అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఆ భారతదేశ ప్రజలందరూ కూడా ఈ నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ సుధీర్.